మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందసాగరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారి పాదాలకు నమస్కారం చేద్దాము. జగద్గురు భగవంతుడు కృష్ణుని పాదాలకు నమస్కారం చేద్దామండి. ఈరోజు 34వ శ్లోకము. ఆచార్య పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులః శ్వశురా పౌత్రాః శాలా సంబంధినస్తథా. ఈ శ్లోకంలో అంతా వివరిస్తూ ఉన్నారు. అర్జునుడు తన బాధని ఒక్కొక్కటి చెప్పుకుంటూ, యుద్ధం నాకు చేసేకు ఇష్టం లేదు, నా ఒళ్ళంతా కంపిస్తుంది, చాలా దుఃఖం కలుగుతుంది, నా నోట్లో మాట్లాడడానికి అవటం లేదు, నా చేతులు కాళ్ళు వణుకుతుంది, మళ్ళీ నా ఒళ్ళంతా ఏదో రోమాంచనం అవుతుంది, ఈ ధనస్సునే పట్టుకునేకి నా చేతిలో అవుతలేదు, జారి జారిపోతుంది, మళ్ళీ ఒళ్ళంతా వేడి వేడిగా అనిపిస్తా ఉంది, నిలబడ్డానికి అవుతలేదు నాకు. అంతేకాదు కృష్ణ, ఏదేదో అపశకునాలు అవుతుంది మనసులో. ఇంతమంది మన బంధువుల్ని చంపామంటే నాకు మంచిది అవుతుందా, మా అందరికీ మంచిది అవుతుంది అని నాకు అనిపిస్తాం లేదు కృష్ణ. అందుకే నాకు ఈ రాజ్యము వద్దు, ఈ యుద్ధంలో నేను గెలవటము వద్దు, మళ్ళీ ఈ భోగాలు గెలిచామంటే రాజు అవుతాను, రాజు అవుతే ఎన్ని భోగాలు, ఆ భోగాలు కూడా నాకొద్దు. ఎందుకంటే చూడండి, ఎదుటి సైన్యంలో విరోధ సైన్యంలో వాళ్ళందరూ తమ పైన ఆశలు వదులుకొని వచ్చారు. పాపము యుద్ధం చేస్తున్నారంటే తమ పైన వాళ్ళు భయాన్ని వదులుకున్నారు, వాళ్లకున్న సుఖాల్ని వదులుకొని యుద్ధానికి వచ్చారు. వాళ్ళ మీద మనము యుద్ధం చేయటం మంచిది కాదు కదా. వద్దు కృష్ణ, చూడు, అంతేకాదు పరమాత్మ, ఎవరెవరున్నారు చూడండి అని అర్జునుడు కృష్ణునికి చెప్తున్నాడు. అక్కడ నాకు జ్ఞానమిచ్చిన, విద్యనిచ్చిన గురువు ఉన్నాడు, చిన్నాన్న పెద్ద నాన్నలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, మళ్ళీ తాతగారులు ఉన్నారు, మళ్ళీ మామగారులు ఉన్నారు, మళ్ళీ ఇంకొకటి అమ్మ తరపు మామగారులు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు, వాళ్లకు ముని మనవళ్ళు ఉన్నారు, మళ్ళీ భార్య తరపున అన్న తమ్ముళ్ళు ఉన్నారు, ఎంతమంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు కదా. ఇంతమంది మీద యుద్ధం చేయటం తగునా కృష్ణ నీకు? దయచేసి వద్దు, మనకు యుద్ధము వద్దు, ఈ రాజ్యము వద్దు. చూడండి, మనసులో దుఃఖం వచ్చింది అంటే ఒకే తూరి అది బయటకు వచ్చేసేస్తుంది. అలాగే కదా మనము ఈ జీవనమే వద్దు, ఏదో ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఈ జీవితమే వద్దు, చాలు నాకు ఇంకా అని ఆ కోపంలో, ఆ దుఃఖంలో సూసైడ్ చేసుకునేస్తారు చూడండి. ఎందుకంటే ఆ క్షణంలో వాళ్లకు ఆ సమస్య చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎవరి మాట కూడా వినరు. లేదు లేదు, ఇంకా నాతో కాదు, తట్టుకోనికి కాదు, ఇంత పెద్ద సమస్య నాకు అని ఒక్క క్షణంలో అన్నీ మర్చిపోతారు.
భర్తని, భార్యని, పిల్లల్ని, తల్లి తండ్రిని అందరినీ మర్చిపోయి చనిపోతే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని. సమస్య పరిష్కారము చనిపోతే అవుతుందా అండి? దానికి ఎదురు నిలబడి పోరాటం చేసి గెలిస్తే కానీ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ అయితే మనము ఈ క్షణికావేశంలో ఇలా నిర్ణయాలు తీసుకుంటాము. అర్జునుడు అలాగే ఈ క్షణికావేశంలో బాధతో, దుఃఖంతో ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అతను మర్చిపోయాడు, ఇన్ని సంవత్సరాలు ఈ రాజ్యాన్నంతా వదిలేసి అడవిలో తిరిగి వనవాసం చేశామే, మాకు రావాల్సిన రాజ్యాన్ని ఇవ్వకుండా మాకి మోసం చేస్తున్నారే, అలాంటి వాళ్ళ మీద మేము ధర్మంతో పోరాడాలి అనేది వెళ్ళిపోయేసింది తనకు. వ్యామోహంతో మా వాళ్ళు కదా, నా గురువు కదా, నా తాత కదా, ఇలా వ్యామోహంతో ఏం చేస్తున్నాడు? దుఃఖిస్తున్నాడు. వ్యామోహం వచ్చింది అంటే మన మనసు కిందికి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత బాగా కృష్ణునికి బుద్ధి చెప్తున్నాడు. చూడు కృష్ణ, నువ్వు యుద్ధం చేయాలి అంటున్నావు కదా, ఇప్పుడు ఒకవేళ నేను గెలుస్తాను అనుకోప ఈ రాజ్యాన్ని, అప్పుడు నాకు ఆశీర్వాదం చేయాలి అంటే గురువు ఉండాలి, మా తాత ఉండాలి. వాళ్ళే లేకున్నప్పుడు యుద్ధంలో నేను చంపేస్తాననుకో, వాళ్ళు చనిపోతారనుకో, అప్పుడు ఈ రాజ్యం గెలిచినా నన్ను ఎవరు ఆశీర్వాదిస్తారు? చూడండి ఎంతవరకు యోచిస్తున్నాడు. మళ్ళీ మా బంధువులందరూ సంతోషించాలి కదా, నేను యుద్ధంలో గెలిచానంటే. నేను గెలిస్తే వాళ్ళందరినీ చంపితేనే కదా నేను గెలవడానికి అవుతుంది. నేను గెలిచాక సంతోషించే వాళ్ళు మేము తప్ప ఇంకా మన బంధువులు ఉండరు కదా కృష్ణ. యుద్ధం అక్కర్లేదు, చేయకూడదు. చూడు ఇతని రూల్స్ ఎలా ఉంది అంటే, ఇతనిది చాలా సాత్వికమైనది వ్యామోహము. తనకు రాజ్యం మీద లేదు ఆశ, నేనే గెలవాలి, నేనే రాజు కావాలి అని. దౌర్భాగ్య బుద్ధి లేదు అర్జునునికి, సాత్విక బుద్ధి. అందరూ నా వాళ్లే కదా, పాపం నేను గెలిస్తే వాళ్ళందరూ చనిపోతారు కదా అని. అయితే దుర్యోధనునికి ఎలాంటిది? చెడ్డ బుద్ధి. ఎవరు చనిపోతే నాకేంటి, నాకు ఈ రాజ్యం కావాలి, నేను రాజు కావాలి అని. చూడండి ఇద్దరు ఒకే గురువు దగ్గర జ్ఞానం తీసుకున్నారు. గురువు ఎప్పుడు శిష్యులకు ఒకలాగా, ఒక శిష్యునికి ఒకలాగా, ఒక శిష్యునికి చెప్పడు కదండి. అందరూ బాగుండాలి, శిష్యులందరూ నా బిడ్డలే అని అందరికీ సమానంగా జ్ఞానబోధన చేస్తారు. అయితే బాగా తెలుసుకోవాలి, ఎవరి మనసు శుద్ధి ఉంటాదో వాళ్ళ మనసు ఆ జ్ఞానాన్ని తీసుకొని అలాగే జీవిస్తుంది. పాండవులు సాత్విక బుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి ఆ గురువు చెప్పిన జ్ఞానాన్నంతా తీసుకొని అలాగే జీవించారు. అయితే కౌరవులు, వాళ్ళ బుద్ధి ఎలాంటిది? దౌర్భాగ్య బుద్ధి. అందుకు వాళ్ళు గురువు చెప్పింది విన్నారు కానీ ఆచరించలేదు. చూడండి ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఎందుకంటే చాలా మందిలో ఏమి అభిప్రాయం అంటే, ఆ గురువుకి ఆ శిష్యుడంటేనే ప్రేమ ఎక్కువ, మేమంటే ప్రేమనే లేదు, వాళ్ళింటికే వెళ్తారు, వాళ్ళతోనే బాగుంటారు, మాతో బాగా ఉండరు, మాతో ఎక్కువ మాట్లాడరు. సహజమే ఇది రావటము. అయితే ఎప్పుడన్నా యోచించారా, ఈ శిష్యుడు ఆ గురువు గారి జ్ఞానం తీసుకొని అలాగే జీవిస్తున్నాడు,
అలాగే గురువుకి భక్తితో శరణాగతి అయ్యారు. ఎవరు శరణాగతి అవుతారో వాళ్ళతో గురువు బాగా ఉంటారు. నేను అహంకారంతో శరణాగతి కాలేదు. మళ్ళీ నేను గురువుకి ఏ సేవను చేయలేదు కదా. ఆ శిష్యుడు ఎంత సేవ చేస్తున్నాడు గురువుకు. సేవ చేపించుకున్న గురువు ఊరికి చేపించుకుంటాడా? దానికి ప్రత్యుపకారం ఆ శిష్యునికి చేస్తూనే ఉంటాడు. నేను సేవ కూడా చేయటం లేదు, నాకు గురువు ఏమి ఇస్తలేదు అని ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానోదయం కలుగుతుందో చూడండి, అప్పుడు మన మనసులో ఇది పడిపోతుంది. ఏది? ఆ శిష్యులతో చాలా క్లోజ్ గురువు గారు, మాతో ఉండరు అనేది పడిపోవాలి మొదట. అంత శరణాగతి నీలో ఉందా? లేదు. ఆ శిష్యునికి ఉంది. ఎందుకంటే అతని మనసు శుద్ధమైంది ఈ జ్ఞానం విన్నాక. అయితే అదే పాఠం నేను విన్నాను, నా మనసు శుద్ధి కాలేదు, ఊరికి గురువు మీద నిందలు మోపుతూ అలాగా నన్ను చూసుకోరు, నన్నే వేరేలాగా చూస్తారు అనేది మన మనసులో నిండిపోయింది. దాన్ని తీసుకోవాలి చూడండి. మొదట అక్కడ యుద్ధంలో అర్జునుడు ఎలా పరితపిస్తున్నాడు, అయ్యో నా వాళ్ళే నా వాళ్ళే నా వాళ్ళే అని. అలాగే మనము ఈ క్లాస్ వింటూ వింటూ మనలోనే చీచీచి ఈ చెడ్డ గుణం నాలో ఉండకూడదు, ఇలా కుబుద్ధితో యోచించే విధానం నాలో ఉండకూడదు, ఇవి వదిలించుకోవాలి, వీటి మీద నేను యుద్ధం చేయాలి. ఇది నిజమైన కురుక్షేత్ర యుద్ధం చూడండి. మన అవగుణాల మీద మనము పోరాటం చేసేది కురుక్షేత్ర యుద్ధం. కానీ అక్కడెక్కడో జరుగుతుంది, వింటే నాకు పుణ్యం వస్తుంది అనేది నెక్స్ట్. అది ఇప్పుడు మీ మనసులో రావాల్సింది, అర్జునుడు అక్కడ సైనికులతో చేస్తున్నాడు. అయితే గురువు గారు ఈ జ్ఞానం ఇస్తూ నాలోని దుర్గుణాల మీద యుద్ధం చేపించేది నేర్పిస్తున్నారు అని ఎవరు తెలుసుకుంటారో చూడండి, అక్కడ పాండవులు ఎలా గెలుస్తారో యుద్ధంలో మనము కూడా మన మీద విజయం సాధించవచ్చు చూడండి. ఇలా అర్థం చేసుకోవాలి మనం భగవద్గీతని. లేదు అంటే ఉత్త వాక్యార్థాల్లోనే అయ్యో క్లాస్ వినాలండి వినాలండి, ఏడుంది క్లాస్లో? వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనే దాంట్లో మీరేమి చేయించుకారండి. ఏది ఇలా లోపల గూఢార్థంతో చెప్తారు చూడు మాటలు, అవి పట్టుకోవాలి మీరు. పట్టుకొని నేను శుద్ధి కావాలి, వాళ్ళు ఎలా శరణాగతి అయ్యారు గురువుకు, నేను అలా కావాలి అని రావాలి. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద మనం అసూయ పట్టం కాదండి. ఆ శిష్యుడు గురువు ఏం చెప్పాడో అది అలాగే పాటిస్తున్నాడు. నేను పాటిస్తున్నా నా గురువు చెప్పినట్టు? లేదే, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తున్నాను. కానీ గురువు ఇలా చేయొద్దు అంటే నేను అలాగే చేస్తున్నాను కదా, నాది ఏది శరణాగతి అని యోచించారా ఎప్పుడన్నా? లేనే లేదు. నా ఇష్టంలాగా నేను చేస్తాను, ఈ గురువు చెప్తే చెప్తారు, నాకు అవసరం లేదు అని మీ మనసులో ఈ కుబుద్ధి ఉన్నప్పుడు మీకు గురువిన జ్ఞానము లోపల పని చేయదండి. అర్జునుడు ఎలా బాధపడుతున్నాడో మనం బాధపడాలి, నాలో ఇన్ని చెడ్డ గుణాలున్నవి అని. అప్పుడు సార్థకత వస్తుంది చూడండి ఈ భగవద్గీత విన్నందుకును. ఇప్పుడు 35వ శ్లోకం. ఏతాన్ హంతుమిచ్చామి నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహీకృతే. ఏ మధుసూదన, చూడు ఎంత ప్రేమతో ఒక తొరి కేశవ అంటాడు, ఒక తొరి గోవింద అంటాడు, ఒక తొరి మధుసూదన అంటాడు. పరమాత్మునికి ఎన్ని పేర్లుంది చూడండి.
లేకపోతే తేనె. పరమాత్ముడు మాట్లాడితే అంత ఆనందంగా వినసొంపుగా ఉంటారేంట. ఇప్పుడు తేనెని మనము ఇట్లా సేవించామంటే అబ్బో ఎంత మధురంగా ఉంది అంటామా లేదా అండి? అలాగే పరమాత్ముని మాటలు అంతే విన్న వాళ్ళందరికీ అంత ఆనందం కలిగించేదంట. అందుకే మధుసూదన అంటారు. ఇప్పుడు అంతే అండి, మనం మాట్లాడితే నా మాట దురద తీరాలి అని మాట్లాడకూడదు. వేరే వాళ్లకు మనసు సమాధానం కావాలి, నా మాట అలా ఉండాలి అని మాట్లాడాలి. మనం ఇలా మాట్లాడతాము, నా మనసులోని కోపం కచ్చి బయటకు వచ్చేయాలి, వేరే వాళ్ళ మీద ఉన్న ద్వేషం బయటకు వచ్చేయాలి, అలా మాట్లాడతాము. నిజమైన గురువు ఎప్పుడు ప్రేమగా అందరికీ ఆనందం కలిగేలాగా మాట్లాడతాడు. అయితే తప్పు చేసినప్పుడు తక్షణమే కఠినంగా మాట్లాడతాడు, తర్వాత ఆ కఠినత్వం వెళ్ళి మళ్ళీ ప్రేమగా మాట్లాడతారు. ఇది నిజమైన గురువు లక్షణం. చూడండి, మీరు ఏదన్నా మనసులో ఫిక్స్ చేసుకో ఉండొచ్చు, గురువు అంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి, ఆనందంగానే మాట్లాడాలి, మాతో ప్రేమగానే ఉండాలి అనేది తీసేయాలి మీ మనసులో నుండి. అది కూడా ఉంటుంది. తప్పు చేసినప్పుడు తీవ్రంగా హెచ్చరిస్తూ మాట్లాడతారు, తర్వాత మళ్ళీ సమాధానంగా ఉంటారు. ఇది గురువిన లక్షణము. ఎందుకంటే మీలో మీరు ఫిక్స్ అయిపోయారు, ఏమి గురువు అలాగా ఉండొచ్చా ఇలాగా ఉండొచ్చా అని. ఇది మీ నిర్ణయం కాదు, గురువు ఎలా ఉండాలి అనేది ఆ గురువిన నిర్ణయం కదా. అలాగే ఇప్పుడు కృష్ణునికి చెప్తున్నాడు, చూడు మధుసూదన, చూడు కృష్ణ, నేను యుద్ధం చేయను. ఏదో ఈ రాజ్యం హస్తినావతి వస్తుంది అని కాదు, వేరే ఎన్ని లోకాలు ఇచ్చినా నాకు ఈ యుద్ధం వద్దే వద్దు. ఎందుకంటే అతి ముఖ్యంగా నేను ఒక్కటే చెప్పేది, ఎందుకు వద్దంటున్నానంటే నా బంధువులే ఉండేది విరోధ పక్షంలో, వాళ్ళందరినీ నేను చంపడానికి ఇష్టపడను, వాళ్ళ మీద యుద్ధం కూడా నేను చేయను. నీవు నన్ను దయచేసి బలవంతం పెట్టుకు, వదిలేసేయి, నేను వెళ్ళిపోతాను, యుద్ధం నేను చేయను అని భయపడుతూ ఏడుస్తూ కంపిస్తూ చెప్తూ ఉన్నాడు పరమాత్మునితో. ఇప్పుడు నువ్వు ఒక రాక్షసుని చంపావు, మధు అనే రాక్షసుని చంపావు, కరెక్ట్ ఉంది అది కృష్ణ. ఎందుకంటే రాక్షసుడు చెడ్డ బుద్ధి కలవాడు, వాణ్ణి చంపావు, కరెక్ట్. అయితే ఇప్పుడు ఈ విరోధ పక్షంలో నా బంధువులే కదా అందరూ, వీళ్ళు రాక్షసులు కాదు కదా, నేనెలా చంపేది? చూడండి ఎలా ఉంది పాయింట్. మనము ఇలాగే కదా, మన తప్పు ఉన్నాను దాన్ని కప్పి పుంచుకొని ఇలాగా నేను చేసేది కరెక్ట్ గా ఉంది కదండి. ఏంటి చూడు, గురువు ఏదో తప్పు చేశారు, నేను దండిస్తాను, ఏం తప్పు ఇప్పుడు అని ఇలా మాట్లాడేది. గురువు ఏం చేశారో అది నేను పూర్తిగా యోచిస్తే వాళ్ళు చేసింది కరెక్ట్ నా విషయంలో అని వస్తుంది. ఎందుకు తిట్టాలి నన్ను గురువు? అందుకే ఆ గురువు సరిలేదు అని నేను అంటాను అని మనల్ని మనమే సమర్థించుకుంటాము ఒకతూరి. అలాగే ఇక్కడను అర్జునుడు సమర్థన చేసుకుంటున్నాడు, రాక్షసుల్ని చంపడం ధర్మమే, నువ్వు చంపావు. అయితే ఇప్పుడు ఈ యుద్ధంలో రాక్షసులు కాదు కదా వచ్చింది యుద్ధం చేయడానికి, నా బంధువులే కదా వీళ్ళందరూ, వీళ్ళని నేను చంపడం మంచిది కాదు కృష్ణ, నీకు అర్థం అవుతా లేదు. ఒకవేళ చంపినా యుద్ధంలో నేను గెలిచిన ఆనందం అనేది నాకు దొరకదు, ఇది చాలా మహాపాపం నాకు కలుగుతుంది. నీకు తెలుసా కృష్ణ, మీ గురువుని నువ్వు ఏదన్నా ఒక రోజన్నా తిట్టావా? నువ్వు లేదు. అలాంటి వాడి ఇప్పుడు నేను నా గురువు మీదనే యుద్ధం చేయాలి అంటే నువ్వే చెప్పు, ఇది న్యాయమా?
చూడు ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి. ఇతనుకు వాళ్ళంతా అన్యాయం చేశారు కౌరవులు అని తెలిసింది. అయితే ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయేసింది మనసులో. వాళ్ళు చేసిన తప్పుకు పాపము అందరూ శిక్ష అనుభవించాలి కదా. మీ గురువు ఎంత మంచివాడు కృష్ణ, నువ్వు ఎంత గౌరవిస్తావు, నేను కూడా గౌరవిస్తాను నా గురువుని. అలాంటి గురువు మీద నేను యుద్ధం ఎలా చేయటను, ఎలా బాణం వదలాలి కృష్ణ, అది యోచించు కొద్దిగా నువ్వు అని కృష్ణునికి బుద్ధి చెప్తున్నాడు చూడండి. ఎందుకంటే అర్జునుడు ధర్మంతో జీవించినవాడు. తల్లి నేర్పిన సంస్కారం అలాంటిది. అలాంటి సంస్కారంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, తనకు ఎంత బాధ కలిగినా, ఎవరు బాధ కలిగించినా వాళ్లకు చెడ్డది చేయకుండా మంచిదే మాట్లాడతారు చూడండి. ఇలాంటి వాళ్ళు మీకు దొరికారు అంటే వాళ్ళని గట్టిగా పట్టుకోండి. మీరు అలాంటి మనుషులు ఉన్నారు అంటే వాళ్ళు మీకు నిజమైన ఆస్తి అవుతారు చూడండి. చాలా గర్వంగా చెప్పచ్చు, వాళ్ళు మా వాళ్ళు అని. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళని అంటున్నాము, డబ్బున్న వాళ్ళని, ఆస్తి ఉన్న వాళ్ళని వాళ్ళు మా వాళ్ళండి అంటాం. కానీ మంచి గుణం కలిగిన వాళ్ళని మా వాళ్ళు అని అంటామా అండి మనము? అసూయతో ఇంకా ఏదేదో వాళ్ళ మీదే నిందలేసేస్తాము. అలాగా మనము చేయకుండా మంచి గుణాలు ఎవరిలో ఉంటుందో వాళ్ళ స్నేహం చేయాలి మనము. అప్పుడు ఏమైతుంది తెలుసా, వాళ్ళవన్నీ మనకు వచ్చేస్తుంది. ఇంకొక రకంగానూ ఉంటారు. ఏమంటే 6 నెలలు సహవాసం చేయాలంట ఒకరితో. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ మంచి గుణాలన్నా మనకు వస్తారంట. లేదు అంటే మన చెడ్డ గుణాలన్నా ఎదుటి వ్యక్తికి వచ్చేస్తుందంట. చూడండి ఎంత బాగా చెప్తారు పెద్దవాళ్ళు. ఇప్పుడు చూడండి, నిప్పు కణికలు దగదగా వెలుగుతూ ఉంటారనుకోండి, అందులోకి మళ్ళీ ఎండిపోయిన నిప్పుల్ని వేసామనుకోండి, అది కూడా వెలిగిపోతుంది కదా. అలాగే మనము అంతే, సజ్జనుల స్నేహం సంగం చేశాము, సేవ చేశామంటే ఆ సజ్జనుల గుణాలన్నీ మనకు వచ్చేస్తామండి. అవి తీసుకోవాలి మనము. అర్జునునికి ఆ సజ్జనుల సంగము, తల్లి సంస్కారం ఉన్నందున తను ఇంత బాధపడుతూ, అంత చెడ్డవాళ్ళైనాను వాళ్ళందరూ బాగుండని, ఈ యుద్ధం వద్దు, మనము వెళ్ళిపోయేస్తాము, ఎలాగో జీవించచ్చు అని అర్జునుడు కృష్ణునికి వైరాగ్యంతో తానేదో చాలా పెద్దవాడు, అనుభవం కలిగినవాడు అని ఏదేదో ఉపదేశం చేస్తూ ఉన్నాడండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదాలకు, సద్గురు జగద్గురు మన అందరి పరమాత్ముడు భగవంతుడు కృష్ణ పరమాత్ముని పాదాలకు నమస్కారం చేద్దామండి.